హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో దిస్ సిటీ ఈజ్ అవర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సోనీ లివ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 నుంచి 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు భయ్య, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే లివర్పూల్ అని చెప్పేసి ఒక క్రిమినల్ అండర్ వరల్డ్ అయితే ఉంటుందన్నమాట. అందులో మెయిన్ లీడ్ అయిన హీరో ఒక సీజన్డ్ మెంబర్. తను చాలా క్రైమ్స్ అయితే చేసి ఉంటాడు. బట్ వన్స్ తను డయానా అన్న అమ్మాయితో లవ్ లో పడిన తర్వాత తన లైఫ్ నే క్వశ్చన్ చేసుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే భయ్య, డీసెంట్ వాచ్ అనిపించింది. అంటే యాక్చువల్లీ క్రైమ్ అండర్ వరల్డ్ ఈ థీమ్స్ అనేవి నేను చాలా చూశాను. ఇందులో ఏదన్నా కొత్తగా ఉంటే బాగున్ను. బట్ ఇంతకు ముందు ఏవైతే చూసానో అదే టైప్ లో ప్రెజెంట్ చేశారు తప్ప న్యూ ఎలిమెంట్స్, న్యూ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అందుకే నాకు ఓకే డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే లివర్పూల్ అన్న అండర్ వరల్డ్ అయితే చాలా బాగా పోర్ట్రే చేసి చూపించారు. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది, చాలా గ్రిటీగా ఉంటుంది అనమాట. సెటప్ అయితే అదిరిపోయింది. దాన్ని సెట్ చేసుకున్న విధానం, పర్ఫార్మెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ సీన్ బీన్ అండ్ జేమ్స్ నెల్సన్ ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా అనిపించాయి. నేను చాలా బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ కి. అండ్ డైలాగ్స్ పరంగా, వాళ్ళు క్రియేట్ చేసుకున్న మూమెంట్స్ పరంగా చాలా అథెంటిక్ గా ఉంటుంది, షార్ప్ గా ఉంటాయి. అండ్ మెయిన్ గా ఒక టైప్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అయితే నడుస్తుంది అనమాట. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హ్యూమర్ సెట్ చేస్తారని. బట్ ఉంది, బట్ బాగుంది. అందరికైతే వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ డార్క్ హ్యూమర్ అనేది నాకైతే బాగానే అనిపించింది. అండ్ సాలిడ్ పేసింగ్ అయితే ఉంటుంది. జస్ట్ 8 ఎపిసోడ్స్ అయితే సీజన్ కంప్లీట్ చేస్తారు భయ్య. నాకు బాగా వర్కౌట్ అయింది ఏంటంటే అనవసరమైన ఫిల్లర్ ఎపిసోడ్లు అయితే పెట్టుకోలేదు. ఏ సోది క్రియేట్ చేసుకోకుండా స్టోరీకి ఏది కావాలో అదే తీసుకున్నారు ఎపిసోడ్స్ లో. నాకు అది బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్ డెప్త్ పరంగా బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ లీడ్ అయిన క్యారెక్టర్ మైకల్స్ కి తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఎస్పెషల్లీ చాలా ఎమోషనల్ వేలో అయితే ప్రెజెంట్ చేస్తారు. దాని పరంగా కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్యారెక్టర్స్ అన్ని కూడా అండర్ డెవలప్డ్ అయ్యా. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే మెయిన్ అసలు యూజ్ కూడా చేసుకోరు. సిరీస్ అన్నాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి మంచి మంచి స్టోరీ రాసుకోవచ్చు, సబ్ప్లాట్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా వాళ్ళకంటూ కొంచెం మంచి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. బట్ ఈ సిరీస్ లో అయితే అది మిస్ అయిపోతారు. అండ్ ఫెమిలియర్ క్రైమ్ డ్రామా బీట్స్ భయ్య, ఇదే స్టార్టింగ్ చెప్పింది ఇదే. నేను చాలా చూసేసాను ఈ టైప్ లో. వాటన్నిటికీ తగ్గట్టుగా ఫెమిలియర్ గా ఉంటుంది తప్ప డిఫరెంట్ అటెంప్ట్ అయితే కనిపించదు. ఒక న్యూ సిరీస్ చూస్తున్నాం క్రైమ్ అండర్ వరల్డ్ గురించి అన్న ఫీల్ అయితే రాదు మీకు. నేను అక్కడే డిసప్పాయింట్ అయిపోయాను మెయిన్ గా. అండ్ ఎండింగ్ కూడా కొంచెం రష్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అంత కంఫర్ట్ గా అయితే ముగించరు. చాలా ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోద్ది. ఎక్కువ క్రైమ్ డ్రామాస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఈజీగా ప్రెడిక్టబుల్ అయిపోతుంది భయ్య. అండ్ పైగా సిరీస్ అంతా కూడా డ్రామాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా బాగా కన్వే చేయొచ్చు స్టోరీని. బట్ ఎక్కువ వైలెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకున్నారు. దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే మీరు కనుక బ్రిటిష్ క్రైమ్ డ్రామాస్ లైక్ పీకీ బ్లైండర్స్ కానీ, గ్యాంగ్స్ ఆఫ్ లండన్ కానీ ఇలాంటివి చూసి మాకు అవి నచ్చినాయి అనుకుంటే, అదే టైప్ లో మళ్ళీ ఇంకోటి చూద్దాం అనుకుంటే దిస్ సిటీ ఈజ్ అవర్స్ చూడండి భయ్య. లేదనుకుంటే లేదు. ఎక్కువ క్యారెక్టర్ డ్రివెన్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది, పవర్ గురించి ఉంటుంది, నమ్మక ద్రోహాల గురించి ఉంటాయి, అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్. ఈ డ్రామా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకుని తీయడం అయితే జరుగుద్ది అనమాట. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టం అనుకుంటే చూడండి. నాకైతే ఓకే అనిపించింది. డీసెంట్ వాచ్. నాకైతే సూపర్ గేమ్ అనిపించలేదు. మరీ పీకీ బ్లైండర్స్ అంత తోపు అయితే కాదు. ఆ టైప్ లో అయితే ఉంటుందని చెప్తున్నా అంతే. ఫ్యామిలీతో రికమెండెడ్ అంటే అస్సలు కాదు. ఫ్యామిలీతో అసలు చూడొద్దు. లాంగ్వేజ్ పరంగా, వైలెన్స్ పరంగా, సెక్స్ అండ్ న్యూడిటీ పరంగా ఓవరాల్ 18+ ఉంటుంది. ఇండివిజువల్ గానే చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.